లేకపోతే ఇంక ఏదైనా ప్రకృతి మన అందరినీ ఒక సమానంగా చూస్తుందా లేదా? బ్రాహ్మణుడు అమ్మ కడుపులోకి వెళ్ళి వచ్చిండా, ఆకాశంలోకి వెళ్ళి వచ్చిండా? నేనైతే మా అమ్మ కడుపులోకి వెళ్ళి వచ్చిన. ఎక్కడ నా ఆధారం చూపెట్టమని వాడిని బతులాడుతున్నా బ్రాహ్మణ్ణి. వాడిని బ్రహ్మ ఏడికెళ్ళి వచ్చిండ్రా, బ్రహ్మ ఏడున్నారా చూపెట్టమని అడుగుతున్నా. సో అందుకే అంటున్నా, వాడి చెత్తని మనకు నింపుతా ఉన్నాడు. ఎందుకంటే వాడి చెత్త అట్లా మనం నమ్మిన రోజులే వాడికి మన మీద ఆధిపత్యం చెలాయిస్తాడు, కూర్చుండి ముచ్చడి చెప్తాడు. అర్థమైందా? సో ఆలోచించి మనకి కొడుతున్నా. ఆ క్రమంలో ఏది ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఏది కొన్ని ఏది చూద్దాం, కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఎట్లా వివక్ష చేస్తారు, సమాజంలో ఎట్లా నడుస్తున్నాయి చూద్దాం. కోకా-కోలా కూల్ డ్రింక్స్ అమ్మడానికి ఒక షాప్ పెట్టుకుంటే జనగాం జిల్లా పాలకుర్తి మండలంలో ఉన్న కోమట్లందరూ కలిసి ఆ షాప్ మూయించడానికి వదిలిపెట్టలేదు. నిజం. మేము నిలబడి కొట్లాయినా ఆయన షాపు ఎందుకు మీరు మూయిస్తున్నారని అంటే చివరికి వాళ్ళు ఏం చేశారంటే ఆయనకి ఎవరైతే డీలర్షిప్ ఇచ్చారో ఆడితోటి మాట్లాడి ఆయన డీలర్షిప్ క్యాన్సిల్ చేశారు. అట్లా కాదు, ఇంకోటి ఏంటంటే ఇది నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు వేరే కులం వాళ్ళు వివక్ష చేస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మిగతా కులాల వాళ్ళు కూడా ఇంకా తోటి కులాల మీద అల్లదల్లా డిఫరెన్షియేట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? అది వాళ్ళు కావాలని చేస్తలేరు. వాళ్ళకు కూడా తెలియదు. సబ్ కాన్షియస్ లెవెల్లో ప్రతి ఒక్కరికి చెత్త నింపి పెట్టిండు ఈ బ్రాహ్మణుడు. వాడి యొక్క మనుధర్మ శాస్త్రంలో చెత్త రాసి ఇవాళ ఒకప్పుడు ఒక బీసీ అతను ఇంకో బీసీ అతనితోటో ఎస్సీ అతనితోటో మంచిగా ఉండే ప్రయత్నం చేస్తే ఈ బ్రాహ్మణుడు వాడిని బీసీని శిక్షిస్తున్నాడు. వాడు పెట్టిన వర్ణ వ్యవస్థను పాటించలేదు, వీని మనుధర్మ శాస్త్రాన్ని, ఈ బ్రాహ్మణ రాజ్యాంగాన్ని పాటించలేదు, ఈ వర్ణ వ్యవస్థనని వాడిని శిక్షిస్తున్నాడు బీసీ వాడిని. కాబట్టి నాకెందుకు తలకాయ నొప్పి అని వాడు వర్ణ వ్యవస్థను పాటిస్తున్నాడు. వాడి సబ్ కాన్షియస్ లెవెల్లో కూడా వాడిని నిండిపోయింది. కాబట్టి వీని తప్పు పట్టదు. అట్లా వానితో చేయిస్తున్నాడు, ఆ మనధర్మ శాస్త్రాన్ని ఇంప్లిమెంట్ చేయిస్తున్నాడు ఆ బ్రాహ్మణుడు. కాబట్టి వాడిని తప్పు పట్టాలి. మిగతా వాళ్ళు వీళ్ళకి తెలియక తప్పు చేసినా కానీ, వాని సబ్ కాన్షియస్ లెవెల్లో వానికి నింపినా కానీ దాన్ని సోర్స్ అవడు మూలాన్ని కొట్టాలి. ఓకే, అర్థమైందా? ఈ బ్రాహ్మణ వ్యవస్థను చంపేసినాం అనుకో, నీకు మిగతా వాళ్ళు మార్చడం పెద్ద కష్టం కాదు. సోర్స్ని చంపినాం అనుకో, మిగతా అంత కష్టం కాదు. ఓకే, తర్వాత దేవాలయానికి పోయింది. ఆమెను గర్భగుడిలోకి రానియకుండా గుడికి దూరంగా నిలబెట్టి కనీసము డిగ్రీ కూడా చదివినటువంటి పూజారులు ఏమో లోపల ఉన్నారు. ద్రౌపది ముర్ము గారినేమో బయట నిలబెట్టి పూజలు చేసి పంపించారు. ఏ మీడియా అయినా ఇంపార్టెంట్ ఇష్యూగా ఒకటి భారతదేశ సమాజానికి సంబంధించిన ఒక ముఖ్యమైన వార్తగా చూపెట్టిందా? రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి అయిన తర్వాత రాజస్థాన్ లో ఉన్న దేవాలయానికి పోతే గుడి మెట్ల మీద రిలేటివ్లీ మన సౌత్ ఇండియా కొంత బెటర్. ఓకే, ఎందుకంటే మనం చైతన్యం ఉన్నాం, కంటిన్యూస్ కొట్లాడుతున్నాం, జ్ఞానం ఆలోచిస్తున్నాం. కాబట్టి ఇది విప్లవాలకు ఇక్కడ ప్రజల చైతన్యం ఉంది కాబట్టి ఊరుకుంటలేదు. కానీ నార్త్ ఇండియాలో పాపం వరస్ట్ గుర్రం ఎక్కి పోతే అతన్ని చంపుతున్నారు. ఓకే, దళితుల పరిస్థితి మరీ అగమ్యకు వచ్చారు. మనం చూపెట్టలేము వీడియోలు కానీ, బట్ అగమ్యకు వచ్చారు. అంటే ఎందుకంటే ఈ బ్రాహ్మణుల ఆధిపత్యం ఇప్పుడు ఎక్కువ ఓట్లు వస్తున్నాయి నార్త్ ఇండియాలని. సో ముఖ్యంగా మధ్యప్రదేశ్, యూపీ ఈ చెత్త ఎక్కువ ఉన్నది. ఓకే, సో హర్యానా ఇట్లా. సో ఈ వివక్షని ఈ బ్రాహ్మణుడు ఏడున్నాడు ఆడ పెంచి పోషిస్తున్నాడు ఈ ఆర్యుడు. ఓకే, కాబట్టి ఆర్య చెత్తని మన సౌత్ ఇండియాలో కూడా తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. రాముడు మనకు దేవుడే కాదు, మనకు సంబంధమే లేని వ్యక్తి. నార్త్ ఇండియా ఆర్యులకు సంబంధించిన దేవుడు వాడు. ఆయన నార్త్ ఇండియాలో వాళ్ళకి సంబంధించిన వ్యక్తిని మనకు తెచ్చి రుద్దుతా ఉన్నారు. ఓకే, నమస్తే పెట్టాడు బంద్ చేశారు. జై శ్రీరామ్ అంట, ఎందుకంటాం? బరాబర్ అన్నాం. జై శివ అంటాం, జై శక్తి అంటాం, జై బుద్ధ అంటాం, మా మూలవాస దేవుళ్ళని చెప్తాం. ఎల్లమ్మ, జై ఎల్లమ్మ అంటాం, జై పోషమ్మ అంటాం, రాముని మాత్రం అనం. జై శ్రీరామ్ అంటున్నాం అంటే ఆర్యుడి ఆధిపత్యాన్ని అంగీకరిస్తున్నట్లు లెక్క. కాబట్టి రాముడిని మనం జనరల్ గా అన్ని దేవుళ్ళ లెక్క ఒకటి చూస్తుంటే ఇవాళ రాముడిని ఒక నిషిద్ధ పదం లెక్క చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, అది వాళ్ళకే తెలియదు. ఏ మీడియా అయినా రాష్ట్రపతి అవమానం జరిగిందని చెప్పి మాట్లాడిదా, చూపించేదా? అంతెందుకు మొన్నటికి మొన్న ఇక్కడ కోకాపేటలో ఒక మఠానికి 2 ఎకరాల స్థలం ఇస్తే శంకుస్థాపన కార్యక్రమానికి తమిళసై గవర్నర్ గారిని ముఖ్య అతిథిగా పిలిచారు. ఆ మఠాధిపతి ఎడమ చేత్తో ఆమెకి ఇట్లా తువ్వాలని ఇట్లా పడేశాడు. ఒక గవర్నర్ అవమానించారు. ఎవరు? చిన్నజీయర్ స్వామి. మన దగ్గర వీడియోలతో సహా ఉన్నాయి. ఇట్లేస్తాడు ఎందుకేస్తాడో నాకు తెలియదు. ఎందుకంటే ఈ మీడియా అంతా సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం ప్రయత్నం చేస్తున్నది. ఏ సనాతన ధర్మం మూలంగా తమిళసైకి అవమానం జరిగిందో ఆ సనాతన ధర్మాన్ని వెనుకేసుకొస్తూ మాట్లాడింది. ఇది మానసిక బానిసత్వం. ఇది మీడియా రంగం మీద ఉన్న ఈ సనాతన. అంతేందుకు ఇట్లా ఇదే ఈ గుండుగాడు ఉన్నాడు కదా రాధా మనోహర్ దాస్, వీనికి కూడా చిన్నజీఆర్ స్వామి అనే దుర్మార్గుడు ఇట్లా వేసిండు, ఇట్లా మీదకెళ్ళి వేసిండు పన్ను. వీడు పోయి సాష్టాంగా నమస్కారం చేస్తాడు వాని కాళ్ళకి. వాని కాలుతో అంత తిరిగిన కాలు దుమ్మ అంతా వీని ఎత్తి మీద వస్తున్నాడు, వీని నోట్లో వస్తున్నాడు. వెరీ అన్ఫార్చునేట్.
ఆలోచించండి మిత్రులారా. ఓకే, ఇక తప్పదు, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది, వీళ్ళ చెత్తని కడిగేయాల్సిన అవసరం ఉంది. సమస్త లోకం దైవాధీనం, దైవాధీనం మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దేవతః. సమస్త లోకం, సమస్త అంటే మొత్తం, లోకం లోకం, సమస్త లోకం లోకం మొత్తం. దైవాధీనం ఎవరి కింద ఉంది? దైవుని కింద ఉంది. లోకం అంతా దేవుని కింద ఉంది. దైవాధీనం మంత్రాధీనం. ఆ దేవుడు ఎవరి కింద ఉన్నాడు? మంత్రం కింద ఉన్నాడు. లోకం, లోకం మీద దేవుడు, దేవుని మీద మంత్రం. తన్మంత్రం బ్రాహ్మణాధీనం. ఆ మంత్రం మా బ్రాహ్మణుల ఆధీనంలో ఉంది. ఒక్కడే దెబ్బ మైండ్ బ్లాక్ అవుతుంది. ఒక్కటే శ్లోకం చెప్పండి, జీవితం మొత్తం సంక్రాంతిపోయింది. కాదా చెప్పండి, ఎంత బాగా చెప్పాడు చూడు. సమస్త లోకం, లోకం మొత్తం దైవాధీనం, దేవుని ఆధీనంలో ఉంది. అంతవరకు ఓకే. దైవాధీనం మంత్రాధీనం, ఆ దేవుడు మంత్రం యొక్క ఆధీనంలో ఉన్నాడు. తన్మంత్రం బ్రాహ్మణాధీనం, ఆ మంత్రం బ్రాహ్మణుల యొక్క ఆధీనంలో ఉంది. అక్కడితో ఆగలేదు సోదరులారా. బ్రాహ్మణో మమ దేవతః. బ్రాహ్మణులమైన మేమే దేవతలము. చెప్పండి మిత్రులారా దయచేసి. సమస్త సమస్త లోకం దైవాధీనం అంటే దేవుని ఆధీనంలో ఉంది, అంతవరకు కరెక్ట్. ఓకే, నమ్ముదాం. ఒక క్రియేషన్ చేసుకున్నాం మనము, ఒక ఇమాజినరీ. ఎందుకంటే మన కష్టంలో ఉన్నప్పుడు మనకి ఏం చేయాలో అర్థం కాక పైకి చూసినాం, పైన ఎవరో ఉన్నారు మనని అన్ని చేస్తున్నారని ఒక భ్రమల అదొక ఏమంటారు కౌన్సిలింగ్, అదొక ఏమంటారు స్ట్రెస్ రిలీవర్. ఓకే, అంతవరకు అన్ని మతాల్లో నమ్ముతున్నారు, అది ఏ మతమైనా. సో కానీ నా అంచనా ప్రకారం రాకెట్ పంపిద్దాం, ఏదైనా స్పేస్ టెక్నాలజీ ఏదైనా పంపిద్దాం, పైనకి ఎక్కడికి పంపించమంటే అక్కడికి పంపిద్దాం. ఓకే, ఇప్పుడున్న టెక్నాలజీలు మనకు అత్యాధునికమైన అడ్వాన్స్డ్ టెలిస్కోప్స్ వచ్చినాయి. పాలపుంతల యూనివర్స్ లో డిఫరెంట్ ఎక్కడికైనా పంపిద్దాం. ఎక్కడ మనకు తెలిసి ఎక్కడ జీవం అయితే సోఫార్ కనిపించలేదు. కాబట్టి ఎక్కడో ఒక ఆయన కూర్చొని మనందరినీ కోట్ల మందిని కంట్రోల్ చేస్తుందని నేనైతే నమ్మట్లేదు. ఎవరు నమ్ముకుంటే నమ్ముకోండి, దానివల్ల నాకు నష్టం జరిగినప్పుడు ఏం కాదు. ఓకే, మతం పేరు మీద దోపిడీ అయినంత వరకు, మతం పేరు మీద మూఢనమ్మకాలని ఇది స్ప్రెడ్ అయినంత వరకు, ప్రజలకు నష్టం కానంత వరకు నువ్వు ఏమన్నా నమ్ముకో. ఓకే, అది నీకు స్ట్రెస్ రిలీవ్ అవుతుందా ఏమవుతుందా ఇక మనకు అనవసరం. ఓకే, సో ఆ క్రమంగా ఏది దేవుడు మంత్రం ఆధీనంలో ఉంటాడట, మంత్రం బ్రాహ్మణ ఆధీనంలో ఉంటుందట. అంటే అర్థం ఏంది? వీడు క్రియేట్ చేసుకున్నాడు దేవుడు వీని బతుకు తెరువు కోసం అని అర్థమవుతుంది. ఓకే, సింపుల్.